మా నీళ్లు మాకేనని ప్రాణాలకు సైతం తెగించి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నెలల వ్యవధిలో కృష్ణా జలాలను పక్కా రాష్ట్రాలకు అమ్ముకోవడం సరికాదని సిద్దిపేట జిల్లా కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001 మొదలుకొని 2014 వరకు మా నీళ్లు మాకే కావాలని ప్రతి ఒక్కరూ ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు పక్క రాష్ట్రాలకు కొత్త ప్రభుత్వం అమ్ముకోవడం సిగ్గు చేయడాన్ని విమర్శించారు. రైతును రాజుగా చూడాలని మాజీ సీఎం కేసీఆర్ నీళ్లను మళ్లిస్తే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయని మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఊరుకునేది లేదన్నారు. 2001వ సంవత్సరం నుండి 2014వ సంవత్సరం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నీళ్లు నిధులు నియామకాలు మాకే దక్కాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రాణానికి సైతం తెగాయించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 2014 నుండి 2024 సంవత్సరం వరకు కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఒక రక్షణ కవచంగా ఉన్న పరిస్థితులలో నేడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల్లోనే కృష్ణా జలాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తాయని చెప్పి మన నీటి వనరులు మిగతా రాష్ట్రాలు తీసుకుపోతా ఉంటే కూడా హక్కులను కాలరాస్తా ఉంటే కూడా నోరు మీద పని ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలనే ఒక గొప్ప ఉద్దేశంతో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈరోజు నల్లగొండలో మన నీళ్లు మనకే దక్కాలి, కృష్ణా నీళ్లను రక్షించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకు మా కొండపాక మండలం నుండి స్వచ్ఛందంగా మేము ఈరోజు కేసీఆర్ గారి మీటింగ్కు వెళ్తా ఉన్నాం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి నల్గొండ బహిరంగ సభకు కొండపాక మండల శ్రేణులందరం కూడా మరి తరలి వెళ్లడం జరుగుతుంది. కృష్ణా జలాలను రక్షించుకుందామన్నటువంటి ఉద్దేశంతో 2 నెలలు కాక ముందుకే మరి ఆంధ్ర పాలకులకు మరి దారదత్తం చేసినటువంటి కృష్ణా జలాలను రక్షించుకోవాలంటే మరి మలివిడత పోరాటం చేయక తప్పదు అని చెప్పి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున తలపెట్టినటువంటి బహిరంగ సభకు మేమందరం కూడా కంకణబద్ధులమై మరి వెళ్లడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నల్గొండలో నిర్వహించిన సభకు సిద్దిపేట జిల్లా తోగుట మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి మాట్లాడారు. నాడు నేడు ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షగా నిలుస్తుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలలో జరిగిన అన్యాయాలపై పోరాటం చేయడానికే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగిందన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై కేసీఆర్ గొంతు విప్పి బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో సభ పెట్టబోతోంది కాబట్టే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కరెంటు సక్రమంగా రావడం లేదని హామీలను తుంగలో తొక్కారన్నారు. తరలి వెళ్లిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దోమల కొమరయ్య, కంది రామరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు బోధనం కనకయ్య, ఎంపీటీసీ కొమ్ము శరత్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ ఉన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆరే శ్రీరామ రక్ష అని చెప్పి మరోసారి మనం నిరూపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా కేసీఆర్ గారి పోరాటం చూసి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం మన కృష్ణా నది పరివాహ ప్రాంత పరిరక్షణ బోర్డుకు సంబంధించిన హక్కులకు సంబంధించి కేంద్రానికి అప్పచెప్పమని చెప్పి ఒక తీర్మానం చేశారు. అదే కేసీఆర్ గారికి ఇట్లా ఈ పోరాటం చేయకపోతే ఈరోజు నల్గొండ సభకు పిలుపునివ్వకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కృష్ణా నది మీద హక్కులను కేంద్రానికి అప్పగించేది. వాస్తవానికి ఆనాడు కూడా తెలంగాణకు సంబంధించిన అన్యాయం జరిగిన ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేసాం. నీళ్లు నిధులు నియామకాలు పోరాటం సాగించడం. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఏవో చాడీలు చెప్పి ప్రజల్లో ఏదో అబద్ధాలు చెప్పి సృష్టించే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే అది వాస్తవంగా అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో తేటతెల్లమైంది.